వాళ్ళకి జీవనోపాధి ఉంటే ఎంత ఊడితే ఎంత మాకు ఫరక్ పడదు. ఒక 10 రూపాయలు ఖర్చు పెడితే చాలు బిల్డింగ్ మొత్తం స్వాధీనం చేసుకోవచ్చు. 10 రూపాయలు ఎట్లాను మిషన్ తెచ్చి వాటర్లో కలపమని చెప్పండి, అందరం పోతాం. నేను ముఖ్యమంత్రి గారిని, తెలంగాణ ప్రభుత్వాన్ని కోరేది ఏంటి అంటే, మీరేదైతే మూసీ సుందరీకరణ అని చెప్పి ఒక పెద్ద గాంధీ విగ్రహాన్ని కట్టడానికి 5,000 కోట్లని, దాని చుట్టుపక్కల పెద్ద పెద్ద గార్డెన్స్ అని ఇవన్నీ చేస్తున్నారు కదా, చాలా మంచిది, చూడడానికి చాలా బాగుంది. కానీ అక్కడ ఎవరెవరైతే నివాసం ఉంటున్నారో వాళ్ళని మీరు తరలించినప్పుడు, ఎవరైతే బస్తీ ప్రజలు ఉంటున్నారో, గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారో వాళ్ళని మీరు తరలించినప్పుడు వాళ్ళని ఎక్కడికి తరలిస్తున్నారు? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, వాళ్ళ జీవనోపాధి ఎక్కడుంది? వాళ్ళ జీవనోపాధి మూసీ తీరాను ఉంటుంది, చుట్టుపక్కల ఉంటుంది. అలాంటిది వారిని మీరు ఎక్కడో 10, 20, 30 కిలోమీటర్ల దూరానికి తరలిస్తే వాళ్ళ జీవనోపాధిని కోల్పోతారు. మీరు వాళ్ళకి బాధ్యులవుతారా? తర్వాత 4వది, ఈ డిజైన్లు పెట్టారు బయటికి, ఏది మూసీ సుందరీకరణ, కానీ ఈ పేద ప్రజల ఇళ్ల డిజైన్ బయట పెట్టారా? వాళ్ళ ఇళ్ల ఎంత నాణ్యతతో కడతారా అనే విషయం బయట పెట్టారా? లేదు. ఎందుకంటే అది కాదు వాళ్ళ శ్రద్ధ. వాళ్ళ శ్రద్ధ ఏంటి? వీళ్ళు మూసీ తీరాన ఉన్న బస్తీ ప్రజలు గాని, పేద ప్రజలు గాని, వాళ్ళ సావు వాళ్ళు సస్తారు. వాళ్ళ మొహాన ఒక 2 BHKనో 1 BHKనో ఎక్కడో ఊరవతలు కొడతాము, వాళ్ళకి జీవనోపాధి ఉంటే ఎంత ఊడితే ఎంత మాకు ఫరక్ పడదు అనే ఒక విధానాన్ని ఏదైతే వీళ్ళు అవలంబిస్తున్నారో దీన్ని వీళ్ళు మానుకొని ముందు డబ్బులు వీళ్ళ పునర్నివాసానికి ఎంత కేటాయిస్తున్నారో చెప్పాలి. చెప్పిన తర్వాత మూసీలోకి ఏదైతే డ్రైనేజ్ నీళ్లు వస్తున్నాయో అవి రాకుండా దాన్ని అరికట్టడానికి మీరు ఎట్లాంటి సైంటిఫిక్ ప్లాన్, ఎక్కడెక్కడ STPలు పెడుతున్నారు, ఎక్కడెక్కడ కాలనీలో పైప్డ్ డ్రైనేజ్ కనెక్షన్లు లేవు, ఇవన్నీ మీరు సాంకేతికంగా మీరు పరిశోధన చేసి దాన్ని ఎతికి దాన్ని సర్వే చేసి అది బయట పెట్టాలి.